ఇంకొక పని కూడా చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. నిన్న మనోళ్ళు తిరుగుతుంటే ఇదొకటి దొరికింది. ఒకటే ఇంట్లా 43 దొంగ ఓట్లు రాయించారు. ఒక్కొక్క ఇంట్లో 43 దొంగ ఓట్లు, మొత్తం కలిపి వేల సంఖ్యలో దొంగ ఓట్లు కూడా రాయించారు. మేము దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం. కాంగ్రెస్ నేతలు ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు చేర్చారని కేటీఆర్ ఆరోపించారు. అయితే కేటీఆర్ ఆరోపణలు తప్పని తేలాయి. కేటీఆర్ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం అధికారులు ఫీల్డ్ విజిట్ చేసి క్లారిటీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కృష్ణానగర్లో ఒకే అడ్రస్ పై ఉన్న ఓ అపార్ట్మెంట్ లో 15 ఫ్లాట్స్ ఉండడంతో ఓటర్లు భారీగా ఉన్నట్లు కనిపిస్తోందని చెప్పారు అధికారులు. 2023 నుండి అక్కడ ఉన్న ఓటర్లే తప్ప కొత్తగా ఓటర్లను యాడ్ చేయలేదని స్పష్టం చేశారు. 2023 జనరల్ అసెంబ్లీ, 2024 పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఓటర్ లిస్టులో ఉన్న ఓటర్లే ఇప్పుడు ఉన్నారని వివరణ ఇచ్చారు ఎలక్షన్ అధికారులు.